వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఏంటి పిలుస్తున్నారు అనుకుంటున్నారా? నారింజకాయలతో పచ్చడి పెట్టానండి. నారింజ పళ్ళు ఇలా తొనలు తీసుకొని ఈ విధంగా మనం పపరోది తీసేసుకొని జ్యూస్ చేసుకొని ఈ విధంగా చెక్కలుగా కోసుకొని పచ్చడి పెట్టానండి. నిమ్మ తొక్కల్లా కాకుండా కొంచెం తోలు వగరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తొనలు తీసి పచ్చడి ఎలా పెట్టానో చూదురుగానండి. నోమికి వచ్చిన కాయలు వృధా చేయకూడదు. కొన్ని ముత్తైదులకి ఇచ్చుకున్నానండి. కొన్ని కాయలు జ్యూస్ కూడా తాగాము. కొన్ని కాయలు పులిహోర కూడా చేశాను. చాలా బాగుందండి. ఈ విధంగా నిలవున్న పచ్చడిగా పెట్టుకుంటే చాలా మంచిది. సి విటమిన్ ఉంటుంది కదండి బాగా. మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో కూడా నారింజ చెట్లు అవి ఉంటే ఇలా పచ్చడి కారంగా చేసుకుని దాచుకొని ఆదరవు లేనప్పుడు ఆదుకునేదండి. అది మన పప్పులోకి ఏమేయన్నా వేయాలన్న గబుక్కున లేనప్పుడు ఇలా నారింజ కారం కలుపుకోవచ్చు. మన బ్రాలు చాట్లో కూడా ఉప్పు కారం టమాటాలు కలుపుకుంటాం కదండి, ఉల్లిపాయలతో పాటు ఇలా నారింజ కారం కలుపుకొని చాట్లో కూడా కలుపుకోవచ్చండి మనం. అలా మా అమ్మమ్మ వాళ్ళు ఆ విధంగా చేసేవారటండి. ఈ విధంగా నారింజ తొనలు చక్కగా మిక్సీలో కాకుండా ఇలా జ్యూస్ తీసేసుకున్నానండి. తీసుకుని గింజలు తీసి ఇంకా గింజల్లో పలుపు ఉండటంతో ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని వెనక్కి తిప్పితే గింజలు బయటకు వచ్చి పలుపు వచ్చేసేసిందండి శుభ్రంగా. ఆ చిక్కటి ఆ పలుపులో కూడా బాగా పులుపు ఉంటుంది కదండి, అది వృధా పోనీయకుండా ఈ విధంగా ఒక్కసారి పలుసు తిప్పుకుంటే చక్కటి గింజలు విడిపోయి చక్కగా నెట్లో వడపోసుకుంటే చక్కటి రసం వచ్చిందండి. కొంచెం ఆ చిక్కటి రసంతో పులిహోర కూడా చేయబుద్ధి వేసి నారింజ పులిహోర కూడా చేశాను. కొన్ని జ్యూస్గా తాగాము. గింజలు నలగకుండా పలుసు తిప్పుకోవాలండి. ఈ విధంగా వచ్చేస్తుంది. గింజలు పారేసేసుకొని మనం ఈ రసం వాడుకోవచ్చండి. అది ఈ విధంగా రసాన్ని రెడీ పెట్టుకొని మెంతులు వేయించుకొని, అన్ని మెంతులు వేయలేదండి, మనం మిక్సీ జార్లో తిప్పాలంటే కొంచెం ఎక్కువ మెంతులు వేసుకోవాలి. పొడి ఇంకా వాడుకోవచ్చని ఈ విధంగా మెంతులు వేయించుకొని పొడి కొట్టుకొని ఈ విధంగా రసం రెడీ చేసుకున్నానండి. కొన్ని పండిపోయినవి ఈ విధంగా జార్లో వేసుకుని రసం తీసుకుని తాగామండి. ఈ విధంగా చిక్కటి రసం రెడీ అయిపోయింది. ఆ రసంలో ఈ విధంగా ఉప్పు కారం కలుపుకోవటమేనండి. చాలా ఈజీ అండి. కొంచెం రసం తీసుకోవటం ఒకటే ప్రాసెస్. ఈ విధంగా ఉప్పు కలుపుకున్నానండి. తెల్ల గ్లాసుడికి తక్కువగా గ్లాసున్నర కారం వేసుకున్నాను. కారం కావలిస్తే మన టేస్ట్ని బట్టి ఎక్కువ కావలిస్తే ఎక్కువ వేసుకోవచ్చండి. చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. 3 మ్యాంగోస్ కారం వాడానండి. రేపు ఆవకాయలో కూడా 3 మ్యాంగోస్ కారమే వాడతాం మేము. ఊరగాయ పచ్చళ్ళకి 3 మ్యాంగోస్ కారమే వాడతామండి మా ఇంట్లో. టాటా ఉప్పు వేసి ఈ విధంగా 3 మ్యాంగోస్ కారం కలుపుకొని చక్కగా కొంచెం మెంతిపొడి కూడా వేసుకొని, నూనెతో పర్వాలేదండి, ఇది పచ్చడిగా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఆ రోజు మనం చక్కగా ఈ నారింజ కారం వేసుకొని తినచ్చు. మనం ఏం నూనె యాడ్ చేయమండి, రసంతో ఉప్పు కారమే కలుపుతాం. చివరికి కొంచెం పైకి పోపల్లి కొంచెం ఇంగువ కలపటానికి కొంచెం నూనెలో ఇంగువ, మిరపకాయలు, ఆవాలు వేసుకుంటామండి. రెగ్యులర్గా వేసే ఇంగ్రీడియంట్స్ వేయకూడదండి నిల్వ ఉండాలంటే. ఓన్లీ ఉప్పు కారము రసమే కలుపుకుంటే అది పచ్చడి అవుతుందండి. మిగతావి కలపకూడదు. చూసారా? ఈ విధంగా నారింజ రసాన్ని ఉప్పు కారం కలిపిన దాంట్లో వేసేసుకోవటమేనండి సింపుల్గా. నిమ్మకాయ కారం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం కదండి. నిమ్మకాయ కారం లాగా నారింజ కారం అన్నమాట. ఇది మనకి ఆదరవు లేనప్పుడు ఆదుకుంటుంది. ఏదన్నా ఉప్పు కారము పులుపు అవసరమైన చోటల్లా దీన్ని వాడుకోవచ్చండి. మనం ఇలా చేసేట్టు పెట్టేసుకొని పచ్చడి ముందర సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి నోరు బాగోలేనప్పుడు చక్కగా తినచ్చు. మరమరాలు చాట్లు కలుపుకున్నప్పుడు కూడా కలుపుకోవచ్చు. మనకి పప్పులో ఏ ఆదరవు లేనప్పుడు గబుక్కున ఆ ఉత్తపప్పులో ఇది కలిపేసేసుకుని కూడా చేసుకోవచ్చండి. మా అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళ. ఇది కొత్తగా చేయట్లేదనమాట. పాతకాలం వాళ్ళందరూ ఇవన్నీ చేసినదేనండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం వస్తువుని వినియోగించుకోవాలి. నోముకాయలు వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను. ఫస్ట్ టైం నాకు నారింజకాయలుతో చేయటము. చూసారండి? ఈ విధంగా
నువ్వుల నూనె కానీ రెగ్యులర్ పల్లి నూనె కానీ వేయించుకొని ఈ విధంగా ఆవాలు, మిరపకాయలు, ఇంగువ, సుగంధభరితమైన ఎల్జీ ఇంగువ వాడానండి. ఇంగువే పచ్చడికి రుచి అట్రాక్ట్ చేస్తుంది. మని పచ్చడి తినాలన్నా ఆ ఇంగువ నూనెలే పచ్చళ్ళకి అందమండి. సొంపు ఇంగువ సువాసనభరితమైన ఇంగువతో ఇప్పుడే తినాలని నోరూరుతోంది కదండి. మీకు కూడా చూసారా, పసుపు యాంటీబయాటిక్గా అన్నిట్లో పసుపు కలపటం మనకు అలవాటే కదండి. ఇది కొత్తగా చెప్పేది ఉంది. పసుపు, ఆవాలు, మిరపకాయలు, ఇంగువ కొంచెం చల్లారంగానే దాంట్లో పోసేసుకోవాలండి. పైన రుచికరమైన నారింజ పచ్చడి రెడీ అండి. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. చక్కటి నారింజ పచ్చడి చూసారా, నోరు ఊరిపోతోందండి. ఈ విధంగా అన్నంలో వేసుకు తినొచ్చు, చపాతీల్లో, ఉప్మాల్లో. ఇలా కారపొడి అవి ఎలా వాడతామో మనం ఈ పచ్చడి కూడా మనం మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని రెగ్యులర్ టిఫిన్స్లో, దోశల్లో చక్కగా నంచుకోవచ్చండి. హెల్దీ కూడా, చక్కగా నిలవ ఉంటుంది కూడానండి. ఫ్రిడ్జ్లోనే పెట్టక్కల్లా, బయట కూడా శుభ్రంగా నిలవ ఉంటుంది. రుచికరమైన నారింజ పచ్చడి, ఆరెంజ్ పికిల్ చూసారండి. ఈ విధంగా కలిపేసేసుకొని కొంచెం చల్లారాక బాక్స్లో పెట్టుకున్నానండి. ఈ విధంగా వేరే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసేసుకోవాలి. నారింజ పులిహోర కూడా చేశానని చెప్పాను కదండి. మామూలుగా అన్నంలో ఈ విధంగా పసుపు, నారింజ రసం వేసేసుకొని పోపేసేసుకున్నానండి. ఈ విధంగా చూసారా, ఎమ్మి ఎమ్మి నారింజ కారం రెడీ. కొంచెం కప్పులో